వందనాలు. మరి నా సాక్ష్యం ఏమైందంటే, మేముండే అపార్ట్మెంట్ కొత్తది. అయ్యేసరికల్లా మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. మాకు జనరేటర్ అదేం పెట్టలేదు ఇంకా. 7:30 నైట్ అయిపోయింది, గాలి దుమ్ము వస్తుంది. నేను లిఫ్ట్ ఎక్కినప్పుడు కరెంట్ ఉంది. నేను లిఫ్ట్ ఎక్కి ఆన్ చేయంగానే జస్ట్ అలా మూవ్ అయింది, కరెంటు పోయింది. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అది వేరు, కానీ లైవ్లో వెళ్తున్నప్పుడు అది వేరేలా ఉంటుంది. కరెంటు పోయింది, డోర్స్ క్లోజ్ అయిపోయా, లిఫ్ట్ ఆగిపోయింది, చీకటి. నేను ఒకటే చెప్తున్నా, దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టా. నేనైతే ఒంటరిగా లేను నాన్న, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుస్తుంది, నేను నమ్ముచున్నాను అని చెప్పి నా సమస్యల మీద నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో కరెంట్ వచ్చింది, డోర్స్ ఓపెన్ అయ్యాయి, లిఫ్ట్ మూవ్ అయింది, నేను బయటకు వచ్చాను అని నేను ఇదే ప్రార్థన చేస్తూ యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం ఇది మాత్రమే చెప్తున్నాను. లిఫ్ట్లో ఆ లైట్స్ కొంచెం వెలిగాయి, ఒక చిన్న ఆశ. నేను మళ్ళీ అదే ప్రార్థన చేస్తున్నాను, కరెంటు నిజంగా వచ్చింది అని నేను నమ్ముచున్నాను, లిఫ్ట్ మూవ్ అయింది, డోర్స్ ఆన్, బయటకు వచ్చేసాను అని నేను ఇలానే ప్రార్థన చేస్తుంటే నిజంగానే ఆ లైట్స్ పెద్దవి అయ్యాయి, లిఫ్ట్ మూవ్ అయింది, నేను బయటకు వచ్చా. అసలు దేవుడు గొప్ప కృప ఏంటిదంటే, కరెంటు రాలేదు కానీ నా కోసం ప్రత్యేకంగా నేను బయటికి రావడానికి దేవుడు కరెంటు తీసుకొచ్చారు. హల్లెలూయా. అది అయిపోయింది. తర్వాత మా పిన్ని వాళ్ళు అన్యులు, చిన్న చెల్లికి వివాహం కుదిరింది. మరి వాళ్ళు అన్యులైనప్పటికీ రక్త సంబంధం అనేది ముఖ్యమని దేవుడు చెప్పారు కాబట్టి ఆ సమయానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. ఇంకా వాళ్ళు ఏమన్నా కానీ వాటిల్లో పాల్గొనడానికి ఉండదు, వీలవ్వదు కూడా. ఎందుకంటే తినే విషయంలో, స్నేహం చేసే విషయంలో దేవుడు ముఖ్యంగా ఇవి పరిశీలిస్తారు. అయ్యేసరికల్లా మేము ఆ రోజు సాయంత్రం 7 గంటలకైతే మేము మధ్యాహ్నానికి అందుకున్నాము. నేను అనుకున్నాను ఖమ్మం వచ్చే కారు ఒకటి ఉంటే మా వాళ్ళది, మేము వచ్చేద్దాం అనుకున్నాం 9కి అట్లా. తీరా చూస్తే ఆ 9కి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది కారు, మేము రాలేకపోయాం. 10 అయిపోయింది. అందరూ భోజనానికి వెళ్ళారు, నేను మండపం మీద కూర్చున్నాను. ఇటు తిరిగి మా వాళ్ళు 3-4 ఉన్నారు. మా అమ్మగారిని పిలుస్తుంటే నాకు వెళ్ళి చూడలేదు. అక్కడ ఏం జరిగిందంటే, డెకరేషన్కి పెట్టిన కొన్ని ప్లాస్టిక్ పూలు ఉంటే ఈ లైటింగ్స్ పెట్టడం వల్ల హీట్ ఎక్కువైపోయి ప్లాస్టిక్ పూలకి మంట అందుకుంది. వెంటనే మా అమ్మగారు మంట వస్తుంది అనగానే నేను అక్కడే ఉన్నాను. వెంటనే స్టేజ్ ఎక్కేసి అక్కడున్న పసుపు కింద పారబోసి నీళ్ళతో కొట్టాను. అంటే ఈ లైటింగ్స్ పెట్టేది కూడా కరెంటే కాబట్టి అది కూడా డేంజరే కదా. మా అమ్మగారు వచ్చి మళ్ళీ వెంటనే ఆ స్టాండ్ని పక్కకు అన్నారు. దేవుడి కృపను బట్టి అక్కడ అంటే చాలా ప్రమాదం ఉంది, కానీ దాన్ని కూడా దేవుడు తీసేశారు. అంటే దేవుడు ఒకటి చెప్తారు, మిమ్మల్ని బట్టి మీ చుట్టూ ఉండే వాళ్ళని రక్షిస్తాను అని. ఇది అయిపోయిన ఒక వారానికి మా కింద ఉండే 102లో వాళ్ళు చుట్టాలు చాలామంది వచ్చారు. ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారు. అయితే బాగా పొగ వస్తుంది, మంట వస్తుంది. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే గ్యాస్ బండ్ అంటే భయం. కొంచెం స్మెల్ వచ్చినా కానీ 10 అడుగులు ఉరికేదాన్ని. ఉరికి మీకు ముక్కు పని చేయట్లేదా, మీకు గాలి రావట్లేదా, గ్యాస్ బండ లీక్ అవుతుంది అని పారిపోయి అరిచేదాన్ని. అయితే 2 మంత్స్ బ్యాక్ నేను ఖమ్మం బస్ స్టాండ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గ్యాస్ బండ ఫైర్ వస్తే ఏం చేయాలి, ఎలా ఆర్పాలని చూపిస్తున్నారు. నేను రిసీవ్ చేసుకునే వాళ్ళు రాలేదు. నేను అడుగుతున్నా దేవుణ్ణి, ఎందుకయ్యా నువ్వు నాకు ఇది నేర్పిస్తున్నావు, మామూలుగా నాకు భయం కదా, నువ్వు ఇది ఎందుకు నేర్పిస్తున్నావు అయ్యా నేను అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థమైంది. అంటే చిన్న గ్యాస్ స్మెల్ వస్తేనే పారిపోయా, నాకు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు, కానీ నేర్పించారు, నేను నేర్చుకున్నాను, వచ్చేసాను. అంటే పర్టికులర్గా ఒక సమయంలో వెయిట్ చేపిస్తున్నారంటే ఆయన ప్రణాళిక ఉంది అని నేను నమ్ముతాను ఎప్పుడైనా కానీ. ఇలా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అంటే జరిగిన 2 మంత్స్కి కింద ఉన్న వాళ్ళ ఫ్లోర్లో చుట్టాలు వచ్చారు, వాళ్ళ అన్యులే. 15 మంది ఉన్నారు. గ్యాస్ అది లీక్ అయిపోయి పైప్ లైన్ దగ్గర నుంచి మంట అందుకుంది. మా నాయనమ్మ గారు చెప్పారు, కొంచెం ఇక్కడ ఏదో వాసన వస్తుందంటే పక్కనే మాకు ఇది ఫంక్షన్ హాల్ ఉండటం వల్ల నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ ఒకసారి తొంగి చూస్తే మా అపార్ట్మెంట్లో అని నాకు అర్థమైంది. వెంటనే కిందకి వెళ్ళిపోయాను. అది ఫస్ట్ టైము. అక్కడ ఇంట్లో ఉన్న 15 మందిలో కొంతమంది బయటకు ఉరికొస్తుంటే ఇల్లు మొత్తం పొగబట్టింది. ఆ మంటల దగ్గరికి నేను ఉరుకుతున్నా. ఈ పైనుంచి కిందకు వచ్చే సమయంలో నాకు ఒకటే ఆలోచన, నేనైతే సజీవురాల్లాగానే ఉంటాను, నా మీద నీకు ప్రణాళిక ఉందయ్యా, నేను చచ్చిపోను, నాకు ఇదే వస్తుంది. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. కొంతమంది బయటకు ఉరికొస్తున్నారు, వాళ్ళు దుప్పటి కప్పుతున్నారు కానీ తడి దుప్పటి కప్పట్లేదు. నాకు నేర్పించింది ఏంటంటే, ఎప్పుడైతే తడి దుప్పటి కప్పుతామో అప్పుడు ఖచ్చితంగా ఆ మంటలు ఆరిపోతాయని. నేను ఇంకా ఆ కంగారులోనే ఇంకా వాళ్ళకి గట్టిగా అరవటం మొదలుపెట్టాను, తడి దుప్పటి కప్పండి అని. అలా చెప్పినప్పుడు మరి వాళ్ళు తడి దుప్పటి కప్పారు, ఆ మంటలు ఆరిపోయడం అనేది జరిగింది దేవుడి కృపను బట్టి. ఇదొక సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం అండి, ఇది చివరి చాలా ఉన్నాయి కానీ సమయం ఎక్కువ పడుతుంది కదా. అయ్యేసరికల్లా నేను మా నాయనమ్మ గారిని తీసుకొని బయటికి వెళ్ళాను ఖమ్మం మందుల కోసం అని. వస్తే అక్కడ వన్ వే అవటం వల్ల వెహికల్ పెట్టడానికి వీలు లేదు, కానీ పెట్టాను నాది స్కూటీ.
అయితే హారన్ సౌండ్ వినిపించగానే పక్క షాప్లో పెట్టారు, ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి మేము వెళ్ళిన షాప్ దగ్గర. అయ్యేసరికల్లా హారన్ కొట్టేసరికల్లా నా బండి ఏమన్నా అడ్డం వస్తుందేమోనని నేను హడావిడిగా వచ్చి తీద్దాం అనుకునేసరికల్లా నా బండిదే నాకు మోకాలికి గట్టిగా తగిలింది. మామూలుగా మోకాలు దాన్ని నడవలేము, కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే. కానీ చాలా పెయిన్, నేను తట్టుకోలేకపోయా. అలానే ఇంటికి వచ్చాను, కింద కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. నేను కూర్చొని ఆలోచించా, నాకు ఈ దెబ్బ ఎందుకు తగిలింది? దేవుడు ఆల్రెడీ చెప్పారు, నేను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే తల్లి, నీకు అపాయం ఏమీ రాదు అని. మరి నాకు అసలు ఈ దెబ్బ ఎందుకు తగిలింది? నేను ఏదైనా దేవుడికి నచ్చనిది చేశానా అని చెప్పి వారం మొత్తం నేను రివిజన్ చేసుకుంటున్నా. కానీ నాకు అనిపించింది, నేనేమీ చేయలేదయ్యా, నీకు నచ్చినట్టే జీవించాను, కానీ ఈ దెబ్బ నా తొందరపాటుతనం వల్లే జరిగింది అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. అంటే దెబ్బకి చెప్తున్నా, నువ్వు నా శరీరంలో ఉండటానికి నీకు అర్హత లేదు, యేసు నామంలో నా నుంచి నువ్వు వెళ్ళిపోవును కాక అని ప్రార్థన చేసుకుంటున్నాను. యేసు రక్తం చెప్తున్నాను, మెడిసిన్ వేసుకోలేదు, ఈవెన్ నేను జెల్ ఏమీ రాయలేదు, కానీ కాలు అడుగు వేయాలన్నా చాలా బాధ. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కరెక్ట్ 24 అవర్స్లోనే నాకు ఆ నొప్పిని కూడా దేవుడు తీసేయడం జరిగింది. హల్లెలూయా. ఒకటి నేర్చుకున్నాను, దేవుడికి నచ్చినట్టు బ్రతికితే నిశ్చయంగా ఏ కష్టం వచ్చినా కానీ ఆయన భరించే శక్తిని ఇస్తారు. చాలా సమస్యలకు కారణం కూడా నాకు అనిపించింది నా తొందరపాటు తలం ఆలోచనలే. వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ప్రతిదీ దేవుని ముందు పెట్టడం చూసిన తర్వాత అసలు సమస్య లేదు అని సంతోషంగా జీవించడం మొదలుపెట్టాను. ఈరోజు పొద్దున్న రావడానికి ప్రయత్నం చేశాను. 2 సమస్యలు చాలా బాధించినాయి. 9ంటికి రావాలనుకున్నాను. నేను మాట్లాడుతున్నా దేవుడితో, అయ్యా నువ్వు నడిపిస్తేనే నేను నడుస్తాను, లేకపోతే నేను నడవలేను. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రార్థనకి రావాలని 1 మంత్ నుంచి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు ఈ ప్రార్థన డేట్ వస్తుందా అని వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ముందుకు వెయ్యలేని పరిస్థితి. నువ్వు పంపిస్తేనే నేను వెళ్తాను తండ్రి అన్నాను. ఆ సమస్యలు తొలగిపోయి కనీసం 11 గంటలకైనా ఇక్కడికి రావడానికి దేవుడి కృపను చూపించారు. హల్లెలూయా. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.